పాడుకుందాం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలను కలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియకు ఈమె ఎవరు? ఈమె ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది. షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది. పలు రక్కసి చెట్లలోని వల్లి పద్మం వంటిది. పలు రక్కసి చెట్లలోని వల్లి పద్మం వంటిది. పరిమళ తైలపు సువాసన గలది. పరిమళ తైలపు సువాసన గలది. నిసగస గమదమా సగమద పద నిసా వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? స్త్రీలలో అధిక సుందర వంటిది, బండ సందులలో ఎగురు పావురమది. స్త్రీలలో అధిక సుందర వంటిది, బండ సందులలో ఎగురు పావురమది. మనోహరమైన ముఖము మనోహరమైన ముఖము మధురమైన స్వరమును ముడత మచ్చ కళంకము లేనిది. ముడత మచ్చ కళంకము లేనిది. నిసగస గమగమ పద సగగమ పద నినిసా వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? క్రీస్తుని రక్తముతో కడుగబడినది, పరిశుద్ధాలంకృతి అయి సిద్ధపడినది. క్రీస్తుని రక్తములో కడుగబడినది, పరిశుద్ధాలంకృతి అయి సిద్ధపడినది. వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది. వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది. అది ఏ వధువైన క్రీస్తు సంఘము. అది ఏ వధువైన క్రీస్తు సంఘము. వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు?
ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇంతవరకు దేవునిని పాటల ద్వారా స్తుతించుకున్నాం. కొద్ది సమయం వాక్య పరిచర్యలకు వెళ్ళే ముందుగా పెరసమ్మ గారు ప్రార్థన చేసిన తర్వాత వాక్య పరిచర్యలకు వెళదాం. కింద కూర్చో. పరిశుద్ధమైన దేవ, పరిపూర్ణ తండ్రి, ఘనమైన నామం, వందనాలు, స్తోత్రాలు నీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో నాయన, గడిచిన సంవత్సరం అంతా నాయన బిడ్డలందరినీ, ప్రతి ఒక్క బిడ్డని నాయన కాచి కాపాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయా నేను స్తుతించుటకు, కనపరచుటకు నాయన ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రములు దేవ. ముఖ్యంగా నాయన ఈ పరిశుద్ధ దినమున ప్రభ నాయన నేను జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రములు నాయన. నీ బిడ్డలుగా నాయన నీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు స్తోత్రములు నాయన. ఎన్నికలేనట్టు వారు దేనికి పనికిరానండి మమ్మల్ని ప్రభ నీ సన్నిధిలో నాయన మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు స్తోత్రములు నాయన. నీ స్తంభంలో నాయన ఒక స్తంభముగా ఏర్పాటు చేసినందుకు నీకు స్తోత్రములు దేవా. ఇదిగో నాయన మరి వాక్యానికి సిద్ధపడుతున్నాడు దాసుడు. ఏ వాక్యం అందించాలో తండ్రి, ఆ వాక్యం మన బిడ్డని స్వరమును తాకండి ముట్టున్న ప్రభా. ఏ లోపం లేకుండా నాయన నీ పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొందే రీతిగా ఉండడానికి సాంఖ్యం అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఇదిగో నాయన నీ బల చుట్టూ వలె మొక్కలుగా మమ్మల్ని ఏర్పాటు చేసినందుకు నీకు స్తోత్రములు నాయన. నీ సన్నిధిలో నాయన ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే వారిగా ఉంటూ సహాయం దయచేయనైనా. బలహీన కాకుండా తండ్రి బలవంతులుగా ఉండడానికి సాయం చేయమని అడుగుతున్నావు తండ్రి. పిరుకోవాళ్ళగా ఉండవద్దని చెప్పినావు అయా. నీ సాక్షులుగా నాయన నీ బిడ్డలుగా నాయన నిర్మించమని అడుగుతున్నాం. ఈసయానికి స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి దేనికి పనికిరానంటే మమ్మల్ని ప్రభ నీ కృపలో నాయన మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు స్తోత్రములు నాయన. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాయన నీ సన్నిధిలో గడపడానికి మాకు స్థితిని దయచేయమని నీకే ఘనత ప్రభావం చేసుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కింద కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చోవడం తప్పు ఏమీ లేదు. కుర్చీలో కూర్చోండి. సరే, మనము క్రమ కూడికల్లో మనము రోజు మాట్లాడుకుంటున్నటువంటి ప్రతి ఆదివారము యోహాను సువార్తల నుండి వాక్యాన్ని మనము ప్రకటన చేస్తూ ఉన్నాము. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో మనం ఉన్నాం. 6వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఐదవ అధ్యాయాన్ని లో కొన్ని మాటలను మనము ధ్యానం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇక్కడ 6వ అధ్యాయానికి ముందు 5వ అధ్యాయమును నిన్న మనము పోయిన వారం కొన్ని వాక్యాలను మనము ధ్యానం చేసుకున్నాం. మరి ఈ వారములో ఐదవ అధ్యాయంలో నుండి 19వ వచనం నుండి ప్రారంభిస్తూ ఉన్నాను. 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి యేసు వారికిట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియు చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగు చేయును.
తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెలను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వానిని బ్రతికించును. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచువలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఇక్కడ లేఖనాలలో మనము బైబిలు, మన పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి మనం చదువుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇక్కడ యేసుక్రీస్తు వారే ఒక ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఈ ప్రకటన అంటే, తండ్రి ఏమి చేయుచున్నాడో ఏమి చేయుట కుమారుడు చూసును. అంటే ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడో తండ్రి వెంట ఎవరుంటారు? కుమారుడును చూస్తున్నాడు. అదే కానీ తనంతట తను ఏదియూ చేయనేరడు. ఈ వాక్యములో కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడును అలాగునే చేయును. ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని వాక్యాల్లో ఉన్నటువంటి సత్యమైనటువంటి ఈ వాక్యములను మనం అర్థం చేసుకోవాలి. ఏ సందర్భంలో ఏ వాక్యము ప్రకటన చేయుచున్నారో, ఏ సందర్భానుసారమైనటువంటి ప్రవచనము వస్తున్నదో ఆ సందర్భానికి మనము ఉపయోగించాలి. అంతేకాని ఒక సందర్భమైన వాక్యాన్ని తీసుకువెళ్ళి ఇంకొక అసందర్భమైన వాక్యాలతోటి జత చేయటము మంచిది కాదు. అది దైవ బోధలలో సత్యమును అనుసరించకుండా దేవుని ఉద్దేశాన్ని వక్రీకరించిన వారం అవుతాం. కనుక ఇక్కడ కుమారుడు తండ్రి అని రెండు ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏమిటి అంటే, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో. ఇప్పుడు ఈ కుమారుడు ఎవరు అంటే మనం ఏం చెప్తున్నాం? కుమారుడు ఎవరంటే ఏం చెప్తున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తండ్రి ఎవరు? తండ్రి ఎవరు అంటే మనకు అర్థమయ్యే రీతిగా మనం ఏమంటున్నామంటే యెహోవా అంటున్నాం. కుమారుడు ఎవరు అంటే ఇప్పుడు మనం చెప్పబోయే వాక్యము యేసుక్రీస్తు అంటున్నాం. తండ్రి పేరు యెహోవా, కుమారుని పేరు యేసుక్రీస్తు. అంటే ఇక్కడ యెహోవా అంటే ఉన్నవాడు, యేసుక్రీస్తు అంటే
అభిషేకము నొందిన రక్షకుడు అని. ఏంటి అభిషేకము అంటే? శరీరధారి అయినటువంటి క్రీస్తుగా మార్పు చెందటమే. శరీరాన్ని కలిగినటువంటి యేసు రక్షకుడు. ఎవరైనా కన్యక గర్భములో రూపింపబడక మునుపు ఈయన ఏమై ఉన్నాడు? కన్యక గర్భములో రూపింపబడక మునుపు ఈయన ఎక్కడ ఉన్నాడు? ఏ రూపంలో ఉన్నాడు? ఈ విషయాన్ని మనము ఖచ్చితంగా మనము గ్రహించాల్సినటువంటి అవసరత ఉన్నది. యేసు క్రీస్తు ఇహలోక సంబంధి కాదు, ఈలోక సంబంధి కాదు, ఇహలోక సంబంధి. ఈ లోక సంబంధిగా ఉన్నప్పుడు ఈయన శరీరమును దాల్చి ఈయన యేసు క్రీస్తుగా ఈ లోకంలో ఉన్నాడు. ఈయన అంటున్నాడు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూసినో. తండ్రి ఏం చేస్తున్నాడు, తండ్రి ఏం చేశాడు అనేది మనము ప్రస్ఫుటముగా ఆలోచన చేసినప్పుడు, తండ్రి చేసినది ముందు క్రియ పంచభూతాలను నిర్మించాడు. పంచభూతాలను నిర్మించాడు తండ్రి. అప్పుడు కుమారుడు కూడా ఇక్కడ సాక్ష్యం ఏం చెప్తున్నాడు? తండ్రి ఏమి చేయుట కుమారుడు చూసినో అదే, కానీ తనంతట తను ఏమి చేయలేడు. తండ్రి ఏది చేస్తున్నాడో కుమారుడు కూడా అదే చేస్తున్నాడు, చూస్తున్నాడు అని. అంటే పంచభూతాలు తండ్రి చేశాడు. 1 గాలి, 2 నీరు, 3 భూమి, 4 ఆకాశము, 5 వెలుతురు లేదా అగ్ని. ఈ 5 పంచభూతాలు. ఈ పంచభూతాలను సృజించిన వాడు తండ్రి అయినప్పుడు కుమారుడు ఎక్కడ ఉన్నాడు అని అక్కడ గమనించినట్లయితే, ఆదాము ఎవరి రూపంలో ఉన్నాడు? ఆదాము ఎవరి రూపంలో ఉన్నాడు? ఎవరి రూపంలో ఉన్నాడు ఆదాము? దేవుని రూపంలో, తండ్రి రూపంలో ఉన్నాడు. దేవుడు ఎవరు అంటే మనం ఏం చెబుతున్నాం? దేవుడు ఎవరు అంటే మనం యెహోవా అంటున్నాం. కానీ దేవుడిని ఎవరైనా చూసారా? దేవుడిని భూమి మీద ఎవరు చూడలేదు. దేవుడిని ఎవరు చూడలేదు. కానీ మరి దేవుని చూడనప్పుడు దేవుడు ఈ ఆకారంలో ఉంటాడు, ఈ రూపంలో ఉంటాడు అని మనం ఎలాగ నిర్ధారణ చేయగలము? అంటే దేవుడు ఒక శబ్ద రూపంలో ఉన్నాడు. దేవుడు ఒక శక్తివంతుడు. ఆ దేవుడిని భూమి మీద ఉన్న ఏ మానవుడును చూడలేదు. అయితే ఆయనకి పేరు ఉన్నవాడు, అనువాడని అయ్యున్నాడు కనుక ఆ పేరుకు అర్థం వచ్చే రీతిగా యెహోవా అనే పేరు పెట్టుబడి ఉన్నాం. ఈ యెహోవా అంటే ఉన్నవాడు, అనువాడు. ఉన్నవాడు అంటే జీవిస్తూ ఉన్నవాడని. ఈయన
చూస్తున్నప్పుడు వెలుగు మంచిది అని చెప్పి వెలుగుని ఆయనే సిద్ధం చేశాడు. వెలుగు ఎవరు? వెలుగు దేనికి అంటే వెలుగు చీకటిని పూర్తిగా నిర్మూలించటానికి ఏర్పాటు చేయబడినటువంటి వెలుగు. ఈ వెలుగు ఆదిలోనే తండ్రి యొక్క మాటలోనే వికసించినటువంటి వెలుగు. మనం ఇప్పుడేం చెబుతున్నాం? ఈ వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు వారని చెప్తున్నాం. ఈ పంచభూతాల నిర్మాణంలో జరుగుతున్న సమయంలోనే యేసుక్రీస్తు వారు ఉన్నారు. అయితే దేవుని యొక్క రూపమేది? దేవుని యొక్క రూపమేది అంటే ఆదాము రూపమే దేవుని రూపం. ఆదాము నుండి మనకి సంక్రమించిన ఈ రూపము దేవుని రూపమే. అంటే దేవుడు మన రూపములో ఉన్నాడు అని. దేవునికి మన ఇష్టం వచ్చినట్టు ఆకారాలను సృజించుకోకూడదు. దేవుడు 10 తలలను కలిగి ఉంటాడని, వివిధ రకాలైనటువంటి చేతులు కాళ్ళు కలిగి ఉంటాడని, వివిధ రూపాల్లో రూపాంతరం చెందుతున్నాడని మనం అలాగా ఊహించటము మంచిది కాదు. దేవుని యొక్క రూపాన్ని తానే పవిత్ర గ్రంథంలో రాయబడినటువంటి రీతిగా తన రూపములో నరుణ్ణి రూపించుటకు సిద్ధపడి తన రూపాన్ని ఒక మట్టికి ఇచ్చి ఆ మట్టిని లో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఈ మట్టి ఆకారము జీవము కలిగి ఉన్నది. ఆ జీవము ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రి నుండి వచ్చినది. ఈ కుమారుడు తండ్రి ఆత్మను కలిగి ఉన్నాడు. ఈ ఆత్మ తండ్రి అయి ఉన్నాడు కనుక కుమారుడు వేరు కాదు, తండ్రి వేరు కాదు, ఏకమై ఉన్నారు. అది ఎందుకు చెబుతున్నారు? కనుక ఇక్కడ వాక్యం ఏమి చెబుతున్నది? తండ్రి ఏది చేయుట కుమారుడు చూసునో అదే కానీ తనంతట తను ఏది చేయనేరడు. ఇప్పుడు మనకు కుమారుడు ఉన్నాడు. మన కుమారుడు మన ఇంటిలో ఉన్నప్పుడు తండ్రి ఏం చేస్తుందో అదే చూస్తుంటాడు. అంతేకాశం మా నాన్న ఇలా చేశారు కాబట్టి నేను ఇలాగ చేయాలని అంటుంటావు కదా అప్పుడప్పుడు. మా నాన్న చెప్పాడు, నేను అది చేయాలి. అలాగనే కుమారులు కూడా తండ్రి ఏమి చేస్తున్నాడో అది గమనిస్తూ తండ్రి చేసిన పనినే చేస్తున్నాడని ఇక్కడ చెప్తున్నారు. కనుక తండ్రి ఎవరు? సృష్టికర్త. కుమారుడు ఎవరు? సృష్టికర్త. కుమారుడు ఎవరై ఉంటారు? ఆయన సృష్టికర్తకు ఈయనే ఆధారభూతుడవుతున్నాడు. అందుకని ఆది సంభూతుడు అని యేసుక్రీస్తు ప్రభు వారికి పేరు ఉన్నది. ఆది సంభూతుడు అంటే ఆదిలోనే ఉన్నవాడు అని. అందుకని ఇక్కడ చెబుతూ ఉన్నాడు, తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయు వాటి నెలను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని రాయబడింది. తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు. తండ్రి కుమారుని కాక ఇంకెవరు ప్రేమిస్తాడు? కుమారుని ప్రేమిస్తున్నాడు. ఈ కుమారుడు ఏం చేస్తున్నాడంటే కుమారుడు చేయు ప్రతి పనిని తండ్రికి కనపరుచుచున్నాడు. ఈ కుమారుడు ఏం చేస్తున్నాడో అది మొత్తమును తండ్రికి కనపరుచుచున్నాడు. తండ్రి ఎక్కడున్నాడు? తండ్రిని మనము చూస్తున్నామా? మనం చూడటం లేదు. తండ్రి
ఈ యొక్క అభిరుచులు ఎవరికి తెలుసు? కుమారునికే తెలుసు. తండ్రి ఏం చెప్తున్నాడు? నువ్వు ఈ పని ఇలాగ చేయని చెప్పినప్పుడు ఆ తండ్రి చెప్పిన ప్రకారమే కుమారుడు చేస్తున్నప్పుడు, నేను నా తండ్రి చెప్పిన ప్రకారం నేను చేస్తున్నాను కనుక నా పనిని నా తండ్రే చూస్తున్నాడు. ఇక తక్కిన వారికి ఏమీ తెలియదు. అలాగనే తండ్రి కుమారుడు యొక్క బంధము ఎంత ప్రేమతో కూడినదంటే, తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు. ఇక్కడ ఇంకొక మాట చెబుతున్నాడు. తండ్రి మృతులను ఎలాగ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి మరణించిన వారిని ఎలాగ లేపుతున్నాడు? మరణించిన వారిని లేపలేదా? కుమారుడు కూడా మరణించిన వారిని, తనకిష్టమైన వారిని ఆయన లేపుచున్నాడు. అంటే తండ్రిలో జీవం అన్నది, కుమారునిలో జీవం అన్నది, ఈ జీవము ప్రతి ఒక్కరికి ఇవ్వబోతున్నాడు. ఈ జీవము ప్రతి ఒక్కరికి పంచటానికి కుమారునికి అధికారము ఇవ్వబడినది. ఇప్పుడు మనం మరణించాం, తనకిష్టమైతే మనల్ని తిరిగి లేపుతాడు. లాజరు మరణించాడు. మనుషులందరేమో 4 రోజులు 4 దినాలు అయిపోయినాయి, మురికిపోయి ఉంటాడు, ఇంకేమీ ముందుగా ఉంటే బాగుండు, యేసయ్య ముందున్నట్టుది బాగుండు అనుకున్నారే. కానీ లాజరు 4 దినాల తరువాత లేపబడ్డాడు. అంటే ఈ జీవము ఎవరు స్వాధీనంలో ఉన్నది? కుమారుని యొక్క స్వాధీనంలో ఉన్నది. అంటే తండ్రి కుమారుడు ఏ రీతిగా ఏకమై ఉన్నారో ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం చెబుతున్నాను. ఇంకొక మాట, నా మాట విని, ఎవరి మాట? యేసుక్రీస్తు వారి యొక్క మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. నా మాట విని, ఎవరి మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాట. నా మాట విని నా తండ్రి యందు విశ్వాసం ఉంచువాడు. తండ్రి ఎవరై ఉన్నారు? తండ్రి యందు విశ్వాసం ఉంచితే కుమారుని యందు కూడా విశ్వాసము ఉంచినట్లే. కనుక అలాంటి వారికి నిత్య జీవం ఉన్నది. వారు మరణం అనేది చూడరు. ఎందుకు అంటే ఇప్పుడు మరణించిన వారు కూడా దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. ఇప్పుడు మరణించిన వారికి దేవుని యొక్క కుమారుడు ఏమవుతాడు? సర్వాధికారినా? సర్వాధికారి అయినా ఏది? లేకపోతే కుమారుడు వేరు తండ్రి వేరని కుమారుని మనము స్తుతిస్తామా? తండ్రిని స్తుతిస్తామా? తండ్రి కుమారుడు ఏకమై ఉన్నప్పుడు మనము కుమారుని ద్వారానే నిత్య జీవముననికి ప్రవేశం ఉన్నది. కానీ మనము కుమారుని అంగీకరించకుండా తండ్రి వైపు వెళితే తండ్రి ఏది కూడా కుమారుని ఎరగని ఏ జీవమును కూడా అంగీకరించుడు. కనుక ఈ భూమి మీద మనము కుమారుని యందు విశ్వాసం ఉంచినట్లయితే తండ్రిని మనం ఎరిగిన వారు అవుతాం. ఒకవేళ మరణములో పొందినటువంటి వారు తండ్రి యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శబ్దము విను గడియ వస్తున్నది. ఈ శబ్దం ఏం చెబుతుంది? ఆ గడియ ఏం చెబుతుంది అంటే, ఒక కాలం వచ్చుచున్నది. ఏంటి ఆ కాలము? సమాధిలో ఉన్న వారందరూ
ఆయన శబ్దం విని మేలు చేసిన వారును కీడు చేసిన వారును బయటికి వచ్చెదరు. మేలు చేసిన వారేమో జీవమునకు పొందటానికి వస్తారు, కీడు చేసిన వారేమో తీర్పునకు వస్తారు. ఈయన శబ్దం వినగానే మృతులైన వారు లేపబడతారు అని ఉంది. ఇప్పుడు మనము ఈయనను అంగీకరించి, ఎవరైనా కుమారుని అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి జీవము ప్రసాదించబడుతుంది. మనం అనుకుందాం, ఈరోజు మరణము అంటే ఎంత భయపడతాం. నువ్వు చనిపోతావు అయ్యాక అంటే మనకు ఎంత భయం ఉంటుంది, విపరీతమైన భయం ఉంటుంది. ఎన్ని గుర్తుకొస్తాయి. నేను ఈ భూమి మీద అది చేశాను, ఇది చేశాను, నేను మంచి ఉద్యోగాలు చేశాను, నేనేది ముద్ర వేస్తే అది అధికారం అయింది, నేనేది చెబితే అది గొప్పదైపోయింది, నేను మంచి మంచి కళలతోటి కవితలు రాశాను, సాహిత్యాలు రాశాను, పాటలు పాడాను, గొప్ప కార్యములన్నీ చేశాను, కానీ నాకు మరణము రాబోతుంది. ఆయన మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరణించే ముందుగా, ఆయన కరోనా వచ్చే సమయంలో ముందు రోజు నాకు తెలిసినటువంటి ఫ్రెండ్ ఎజ్రా శాస్త్రి అని ఒంగోలు ఉంటాడు. ఆయన ఒక కవి. ఆయన వెళ్ళి ఆయనతో మాట్లాడాడు, ఎలా ఉంది అని మాట్లాడాడు. తర్వాత ఆయన కరోనాలోకి వెళ్ళిపోయాడు. బెంగళూరులో ఆయన హాస్పిటల్లో ఉంటే కోలుకున్నాడు. కోలుకొని మొట్టమొదటి చెప్పింది ఏంటంటే, ఎజ్రా శాస్త్రి సాహిత్యం రాశాడు, అది నేను చదివాను అని చెప్పాడు. మళ్ళీ కోమలోకి వెళ్ళాడు. నేను అది వీడియో కూడా చూశాను. ఆ తర్వాత ఆయన మరణం చూశాడు. అంటే ఇక్కడ ఎంత విద్వాంసులైనా, ఎంత వేద పండితులైనా మరణాన్ని చూస్తారు. అది మాత్రం ముఖ్యం. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరణం రానివాడు ఎవరున్నారు? ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది. అయితే ఇక్కడ మరణించిన వారికి 2 విభాగాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. కుమారుని అంగీకరించిన వారే. కుమారుని అంగీకరించకపోతే నిత్య జీవము నీకు రాదు. ఇప్పుడు చాలామంది ప్రొటెస్టెంట్స్ అని కొంతమంది వస్తున్నారు, లేకపోతే యెహోవా ఫాలోయర్స్ అని కొంతమంది వస్తున్నారు, లేకపోతే సెవెంత్ అడ్వాంటిస్టులని కొంతమంది వస్తున్నారు. వీరందరూ యేసుక్రీస్తు వారిని అంగీకరించటం లేదు. వారందరూ బోధ మనం వినాల్సిన అవసరం లేదు. బైబిల్ చెబుతున్న బోధనే మనం వినాలి. సువార్తలు ప్రకటించబడుతున్నటువంటి దైవ వర్తమానములే మనం వినాలి. ఇక్కడ ఏం చెబుతుంది వాక్యము? కుమారుని అంగీకరించిన వాడే నిత్య జీవమును పొందుతాడు. తండ్రి లేకుండా, తండ్రి చేస్తున్న ప్రతి పనిలో కుమారుడు ఉన్నాడు. కుమారుడిని ఎరగకుండా తండ్రి లేడు. తండ్రి కుమారుడు ఇక్కడ ఏకమై ఉన్నారు. తండ్రి మనకి అదృశ్యుడు, కుమారుడు ఇక్కడ దృశ్య రూపంలో ఉన్నాడు. ఆయన శరీరధారి అయి ఉన్నాడు. ఎవరైనా అంటే కన్యక గర్భంలో రూపింపబడినటువంటి పరిశుద్ధాత్ముడు శరీరాకారులై లోక రక్షకుడుగా జన్మించాడు. ఈయన యేసుక్రీస్తువా. ఈయన అంగీకరించిన వారికి ఏమని అంగీకరించాలి? పేతురు గారు ఇదే చెప్పాడు. కాలము సంపూర్ణమైంది, కాలము ఇక లేదు, మారు మనసు పొందండి. ఏంటి మారు మనసు అంటే, మనము నిరంతరము ఈ లోకానికి మనము ఆధారపడుతున్నాము. ఈ లోకంలో నేను ఒక మంచి అధికారం కలిగి ఉన్నాను, నేను అధికారిని,
నేను శాసనాలు చెప్తేనే అవి జరుగుతాయి. నేను ఈ లోకంలో మంచి రాజుని, నా కింద సామంతులు ఉన్నారు, నా కింద రాజ్యాలు ఉన్నాయి, నేను గొప్పవాడినని మనం అనుకుంటున్నాం. మనం ఎన్ని అధికారాలు ఉన్నాయి అనుకుంటున్నామే కానీ ఈ లోక సంబంధమైన అధికారాలు, ఆశలు, కోరికలు పెంచుకున్నామే కానీ మరణము మనల్ని వెంట వస్తే ఈ మరణము మనల్ని వెనుతన్నప్పుడు మనము రేపు మరణించిన తర్వాత తిరిగి లేపబడతాం. ఈ లేపబడినప్పుడు దేనికోసం మనం లేపబడతామంటే మనం చేసిన తప్పులకి తీర్పు రాబోతుంది. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ అర్థం కావట్లేదు జనానికి. ప్రజలు అర్థం చేసుకోవాలి, దైవ వాక్కులో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము కుమారుని అంగీకరించకుండా ఎవరమైతే ఈరోజు మరణాన్ని చూస్తున్నామో అట్టి వారు రేపు ఈ కుమారుని శబ్దం విన్నప్పుడు లేపబడతాం. అది దేనికోసం లేపబడుతున్నాము? తీర్పు ఉన్నది. కుమారుణ్ణి ఎరగకుండా నువ్వు మరణించితే నువ్వు చేసిన పని, నువ్వు ఈ భూమి మీద జరిగించిన ప్రతి పనికి తీర్పు ఉన్నది. వారు దానికి మరణించిన తిరిగి లేపబడతారని దైవవర్తమానం చెబుతున్నది. అయితే ఎవరికి తీర్పు లేదు అంటే ఈ భూమి మీద మనము కుమారుని గ్రహించుకొని, కుమారుని అంగీకరించి, విశ్వసించి కుమారుని చెప్పిన ప్రవచనాల ప్రకారం మనం ఉండగలిగితే, కుమారుడు ఏం చెబుతున్నాడు? కుమారుడు చెప్పింది ఏమిటి అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయాలు ఉన్నాయి. ఒకటి, తండ్రి చెప్పిన మాట నువ్వు తండ్రిని ఫాలో అవుతుంటే ధర్మశాస్త్రమును అనుసరిస్తావు. రెండవది, దేవాలయాల మీద దృష్టి పెడతావు. మూడవది, బలుల మీద దృష్టి పెడతావు. అది తండ్రి చెప్పిన మాటలు. మరి ధర్మశాస్త్రాన్ని మీరినటువంటి వాడికి రక్షణ ఎక్కడది? దేవాలయానికి వెళ్ళినటువంటి విశ్వాసికి దేవాలయంలో రక్షణ దొరుకుతుంది. మూడవదిగా, యాజకులు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నిర్వహించలేకపోయారు. న్యాయాధిపతులు పతనమయ్యారు. ప్రవక్తలు నిర్వహించలేకపోయారు. వీటన్నిటినీ మనం ఆలోచన చేసినప్పుడు తండ్రి మాట ప్రకారము ప్రత్యక్ష గుడారము యొక్క పరిశుద్ధత, యాజకుని యొక్క పవిత్రత, ధర్మశాస్త్రం యొక్క నీతి, ఈ మూడిటిని ఎలాగూ మనము పొందగలం? ఇప్పుడు మనము ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాం అనుకుందాం. ఈ చాలామంది యెహోవా ఫాలోవర్స్ కానీ ఇంకా చాలామంది కొత్త నినాదాలతోటి బయటకు వచ్చారు. వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ సెవెంత్ డే అడ్వెంటిస్టులు కూడా చాలామంది పవిత్రమైనటువంటి దినాన్ని అనుసరించకుండా ధర్మశాస్త్రానుసారమైన శబ్బాతుల వైపు వెళ్ళి తండ్రిని అంగీకరిస్తున్నారు కానీ కుమారుని అంగీకరించడం లేదు. నువ్వు కుమారుని అంగీకరించకపోతే నిత్య జీవము నీకు రాదు అని చెప్పబడుతున్నది. వాక్యము చెబుతున్నది. నా కొత్త మాటలు ఏం చెప్పటం లేదు. ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారము ప్రత్యక్ష గుడారము లేదా మందిరము, షిలోహ మందిరములో దేవుడు లేడు. కొన్నాళ్ళు దేవుడు రాలేదు. కారణం ఏమిటి అంటే యాజకులు సరిగ్గా లేరు. ఎందుకు యాజకులు సరిగ్గా లేరు అంటే యాజకులు ధర్మశాస్త్రానుసారంగా నిలబడలేకపోయారు. యాజకులు కూడా అపవిత్రులైపోయారు. మూడవ, ధర్మశాస్త్రం ప్రకారము ఒక తల్లిని తండ్రిని సన్మానించమని దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నప్పుడు ఏ కుమారుడైనా ఏ కుమార్తె అయినా తండ్రిని తల్లిని సన్మానించకపోతే నువ్వు శిక్షార్హుడవే, నీకు మరణమే. అది ధర్మశాస్త్రం.
నీకు మరణమే సంభవిస్తుంది, కానీ మరల తిరిగి జీవములోకి ప్రవేశించుట ఎలాగో సాధ్యము? ఇప్పుడు ఇంకో మాట చెబుతాను. అబ్రహాము యెహోవా దేవుడిని విశ్వసించాడు, నమ్మాడు, ఆయన మాట ప్రకారం ప్రవర్తించాడు. ఆయన దేవుని రక్షణ పొందాడు. అలాగనే మోషే దేవుని నమ్మాడు, యాకోబు దేవుడిని నమ్మాడు, విశ్వసించాడు. వీరందరూ రేపు కుమారుని శబ్దం విన్నప్పుడు లేపబడతారు. వారు దేనికి వెళ్తారు? జీవములోనికి ప్రవేశిస్తారు. అయితే ఈరోజు మనము కుమారుని అంగీకరించకుండా, కుమారుడు చెప్పిన మాటలు ఏంటి అంటే, ఈ యాజక ధర్మాన్ని నిరర్ధకం చేశాడు, యాజక ధర్మం పూర్తిగా కొట్టివేశాడు. అది అహరోను సంతతి వారిది. ఇప్పుడు అహరోను సంతతి యాజక ధర్మం అవసరం లేదు. ఇప్పుడు ఏ యాజక ధర్మం మిగిలింది అంటే, మెల్కిసెదెకు యొక్క యాజక ధర్మమే ఇప్పుడు మిగిలింది. యేసుక్రీస్తు వారు యూదాల నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు మెల్కిసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడయ్యాడు. యాజక ధర్మాన్ని ఇక్కడ ధర్మశాస్త్ర ప్రకారము యేసుక్రీస్తులో ఉన్నది. రెండవదిగా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము, మందిరము. ఈ మందిరాన్ని యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? యెరూషలేములోకి వెళ్ళి, యెరూషలేమును మీరందరూ ఎందుకు ఇలాగా నా తండ్రి ఇంటిని, నా ప్రార్థన మందిరాన్ని ఇలాగ చేస్తున్నారు? వ్యాపార గృహంగా మార్చుకున్నారు. దీన్ని తీసివేయండి అని తీసివేసి, ఈ ఆలయమును 3 దినములో నేను పడగొడుదునని యేసుక్రీస్తు వారు ఉన్నారు. 3 దినాలు లేపుతాను అన్నాడు. దానికి ఆశ్చర్యపోయారు. యూదులందరూ కలిసి 46 సంవత్సరాలు మందిరాన్ని కడితే ఈయన 3 రోజుల్లో పడగొడతానంటున్నాడు, 3 దినాలలో మళ్ళీ తిరిగి కడతానంటున్నాడు, దేవదూషణ చేశాడని అనుకుంటున్నారే. కానీ ఈ భౌతికమైన ఈ మందిరాలు, వీటికంటే శ్రేష్టమైన మందిరం ఉన్నది, అది నీ దేహమైన సంగతిని గ్రహించలేకపోయారు. ఇప్పుడు మందిరాలు ఎటు వచ్చినాయి? మన దేహమే దేవుని ఆలయమైంది. ఈ ఆలయంలో యేసుక్రీస్తు నామమును మనము స్తుతించగలిగితే, ఆ ప్రత్యక్ష గుడారంలో జరగని నీతి మన శరీరం అనే ఈ దేహం అనే ఆలయములో యేసుక్రీస్తుని సంపూర్ణంగా అంగీకరించినప్పుడు మనము నీ పొరుగువానిని సన్మానిస్తాం. నిన్ను వల్ల నీ పొరుగువానిని ఏం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలి. ఇందులోనే ధర్మశాస్త్రం ఉంది. మూడవది తానే ధర్మశాస్త్రం అయ్యాడు. అంటే ఇక్కడ ప్రత్యక్ష గుడారము, మందిరము, యాజక ధర్మము, ధర్మశాస్త్రము, ఈ 3 క్రీస్తులో ఉన్నవి. ఇప్పుడు ఈ 3 క్రీస్తులో ఉన్నవి కనుక క్రీస్తును నువ్వు అంగీకరించకపోతే, ఇప్పుడు నువ్వు యెహోవా ఫాలోయర్స్ అయినా, లేకపోతే సెవెంత్ అడ్వెంటిస్టులు ధర్మశాస్త్రం ఫాలోయర్స్ అయినా, క్రీస్తును నువ్వు అంగీకరించకపోతే నువ్వు తీర్పులోకి లేపబడతావు, కానీ జీవములోనికి రావు అనే సంగతి బైబిల్ చెబుతూ ఉంది. ఆలోచన చేయండి. జీవ పునరుద్ధానమునకు కొంతమంది లేపబడతారు. అందరూ లేపబడతాం, మరణించిన వారందరూ లేపబడతాం. కొందరు దేనికి అంటే జీవ పునరుద్ధానమునకు వెళ్ళుటకు, జీవములని ప్రవేశించటానికి. ఎవరు వెళ్ళు? భూమి మీద కుమారుని అంగీకరించి, కుమారుని యందు విశ్వాసం ఉంచి, రక్షణ పొంది, మారు మనసు కలిగి, పరిశుద్ధాత్మ వరమును పొందినటువంటి బిడ్డలందరూ ఎడగలుగుతారు? నిత్య జీవములోనికి పెడతారు. బాప్తిజం లేకపోతే నిత్య జీవమునకు మార్గము దొరకదు. బాప్తిజమే తీసుకుంటే వెలుగు నివసించు చోటునకు పోవు మార్గం. వెలుగు ఎక్కడ నివసిస్తుంది? నిత్య జీవములో ఉంటుంది. నిత్య జీవం ఎక్కడ ఉంటుంది? తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. తండ్రిలో ఉన్న జీవము
కుమారులో ఉన్నది జీవము, ఏకమై ఉన్నది. అలాగనే వెలుగు నివాసముడు చోటునకు పోయే మార్గము యేసుక్రీస్తు ద్వారా తప్ప ఇక ఏ మార్గమును లేదు. కనుక యేసుక్రీస్తు వారి యొద్దకు వెళ్ళాలి అంటే మనం మారు మనసు పొందాలి. భూమి మీద మన పాపాలన్నీ ఒప్పుకోవాలి. జరిగిపోయిన కాలంలో మనం ఎన్నో ఘోరమైన తప్పులు చేశాం, వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు నామమందు బాప్తిజం పొందాలి. అప్పుడే మనకి పరిశుద్ధాత్మని యొక్క వరము మనకి వస్తుంది. ఈ పరిశుద్ధాత్మ వరమును వచ్చిన తరువాత ఈ పరిశుద్ధాత్మ యొక్క క్రియలు మనం అనుసరించినప్పుడు నిత్య జీవము దొరుకుతుంది. అందులో పరిశుద్ధాత్మ వరములు ఏంటి? 1 ప్రేమ, 2 సమాధానము, 3 సంతోషము. ఇవన్నీ మనలో ఉంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అని ఆ వరము మనం పొందాము. పొందిన తర్వాత మనలో ఎన్ని ఉండాలి? ఏ ఉండాలి? ఏ చదువుతున్నాను, గలతీయులకు రాసిన పత్రికలోనే ఉన్న పెట్టుకుంటాను. ప్రేమ, సంతోషము, సమాధానము, ఈ పరిశుద్ధాత్మ వరాలు. ఆ వరమును మనం పొందిన తరువాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం పరిశుద్ధాత్మ వరాన్ని మనం కలిగాం. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ వరములో మనకు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రోక్షణ నిత్య జీవంలోనికి పోవాలి అంటే పరిశుద్ధాత్మ వరం అయితే తీసుకున్నాం. పరిశుద్ధాత్మ వరములో మనం ఉన్నాం, బాప్తిస్మం తీసుకున్నాం, మారు మనసు పొందాం. పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకున్నాం, రక్షణ పొందాం. బాప్తిస్మం తీసుకున్న తరువాత పరిశుద్ధాత్మ వరమును మనము రుచి చూసిన తరువాత మనలో ఏముండాలి? 1 ప్రేమ ఉండాలి. ఏ ప్రేమ ఇది? ఏ ప్రేమ? తల్లిదండ్రుల ప్రేమ కాదు, బంధుమిత్రుల ప్రేమ కాదు, స్నేహితుల ప్రేమ కాదు. ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసు ఉండాలి. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. మనలో యేసుక్రీస్తు ప్రేమ ఉంటే మనల్ని ఎవరెన్ని ద్వేషాలతో మనల్ని మాట్లాడినా ఆ ద్వేషించేవాడిని మనము ప్రేమించాలి, కానీ వాడి మీద మనము కోపము పెట్టకూడదు. ఈ ప్రేమ నేను ఇంకా బలంగా చెప్పేదా? పాస్టర్ల మధ్య, సంఘాల మధ్య అసలు ప్రేమ లేనే లేదు. ఉందా? ఒకరు చర్చిలో పోయేవాళ్ళు ఒకళ్ళు ప్రేమించుకునే స్వభావం ఉందా? ద్వేషించుకునే మాటలే కానీ ప్రేమించుకునే మాటలు లేనే లేవు. మరి పరిశుద్ధాత్మ వరము నాకుంది అనుకుంటే కుదరదు. పరిశుద్ధాత్మ వరము నేను పొందాను అంటే కుదరదు. పరిశుద్ధాత్మ వరమును పొందిన తరువాత, వరం అంటే మనకి ఆయన ప్రసాదించాడు. నువ్వు పరిశుద్ధాత్మ నీ మీదకి ఎప్పుడైనా రావచ్చు. ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చింది మన మీదకి అంటే మనలో నిష్కలంకమైన ప్రేమ. డబ్బులు ఇచ్చేవాడి మీద ఒక ప్రేమ, డబ్బులు ఇవ్వడి మీద ఇంకొక ప్రేమ. పాస్టర్లు ఏం చెప్తున్నారు? విశ్వాసులు 10 మంది ఉంటే పాపం ఇవ్వగలిగినామా ₹1 ₹2 ఇచ్చింది అనుకో. నేను చాలా చూశాను. లేక ఇంటి కుటుంబ కొడుకు పెట్టుకున్నారు. కుటుంబ కొడుకు పిలిచిన తర్వాత వీళ్ళు కూడిక జరిగిస్తున్నారు. పాపం వాళ్ళకున్న భోజనం పెడుతున్నారు, తింటున్నారు. తిన్న వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేసి వెళ్ళాలి. ప్రార్థన చేసి వెళ్ళాలి అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో ప్రార్థన చేసిన తర్వాత ఎవ్వరు ఊరికి పంపరు.
వాళ్ళు ఇచ్చిన దాన్ని తీసుకొని రెండో వాళ్ళకి కూడా చూపించకుండా జేబులో పెట్టుకొని రావాలి. ఈ పాస్టర్లు ఏం చేస్తున్నారో తెలుసా? మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేటప్పుడు జేబులోనో చేతుల్లోనో పెట్టినవి వాళ్ళు కళ్ళు తీసి చూసుకొని ప్రార్థన అయిపోయినాక అమ్మ ఇది ఎడతరి పొద్దు సాలదు అంటున్నారు అనేవాళ్ళారా? ఆ రోజు ఊరికే మసలు మీద పోయి రాత్రి నువ్వు మాకు 500 ఇచ్చావు, వాడికేమో 1000 రూపాయలు ఇచ్చావు, నాకు కూడా 1000 రూపాయలు 500 ఇయ్యాను. ఇట్లాంటి శరీరాకృతి అయిన ప్రేమలు దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ వరాన్ని పొందింది నువ్వు వీటిని కలిగి ఉంటేనే అభిషేకం. ప్రేమ అన్నిటిని సహిస్తుంది. అది బైబిల్ రాసి ఉంచాడు. అన్ని సమయాల్లో తాళుతుంది, సహించుకుంటుంది ప్రేమ. కష్టం వచ్చినప్పుడు ఈ ప్రేమ మనకు తోడవుతుంది. ఇంకొకటి, నాకు నిజంగా అశోక్ మీద ప్రేమ ఉందనుకోండి. అశోక్ మీద ప్రేమ ఉన్నప్పుడు నేనెప్పుడునూ అశోకుని పొగడను. ఎప్పుడైతే మనము ఒక దైవజనుడు ఇంకొకడు పొగుడుతున్నాడో వాడిని నాశనం చేస్తున్నాడే తప్ప వాడికి మేలు జరగటం లేదు. ఒక దైవజనుడు ఎవరిని పొగడకూడదు. ఎవరైనా కుటుంబ కొడుకులకి వెళ్ళామనుకో, వాడు మంచి భోజనాలు పెడతారేమో ముందుగానే, మరీ మంచి భోజనం పెట్టింది, మంచి కోడి కోసిద్ది, వీడు ముందుగానే చదువుతాడు ఇండైరెక్ట్గా. ఉన్నది తింటారు. ఏంది ఎవరు చెప్పమన్నారు? ఈ బోధకులకి ఎన్ని బైబిల్ నేర్పిందా? నేర్పలేదు. కనుక ఈ ప్రేమ చాలా స్పష్టమైనటువంటి వైఖరిగా మనకు కనిపిస్తుంది. ఒకరి మధ్య ఒకరికి ప్రేమ ఉండాలి. మనం అన్నింటినీ సహించుకోవాలి. ఒకవేళ ఎదుటివాడు ఏదన్నా పొరపాటు చేసిన దేవుని బిడ్డలు, బాప్తిసం తీసుకున్న బిడ్డలు వారిని ద్వేషించకూడదు. ఇప్పుడు ద్వేషాలు జరుగుతున్నాయా లేవా? ఇప్పుడు కొత్తది ఒకటేమొచ్చింది, ప్రేమ విందు. ఏ విందు? ప్రేమ విందు. లేకపోతే ఆ విందు జరగకపోతే ప్రేమ లేనట్టు. ఈ ప్రేమ విందులో ప్రేమ ఉండదు. ఒకటిదే, పక్కన ఎవరన్నా సంఘస్థులు పోతున్నారు అనుకో, ఈ చర్చిలో అన్నం తింటున్నారు అనుకో, ఎవరన్నా పక్క చర్చి వాడు వెళ్తున్నాడు అనుకో, అయ్యా రాయ్యా కొద్దిగా అన్నం తిన్నా అనరో, అని మనోడు కదా వదిలే. ఇది ప్రేమ విందా? దైపు విందా? నీకు కలిగిన దానిని, నీకున్న దానిని హృదయానుసారముగా వారిని ప్రేమించటమే దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన. రెండవది సంతోషం. ఈ సంతోషము ఎవరికి ఉంటుంది? ఇక్కడ మీకు సంఘం చెప్పే వాక్యం ఏంటంటే, పవిత్రమైన వాక్యము, నేను ఆనందభరితురాలనై ఆయన చెంతకు చేరగా ఆయన ఇచ్చు ఫలములు నా జివ్వకు బహుమధురములాయను అని వాక్యం అన్నది పరమగీతాలలో. నేను ఆనందభరితుడినయ్యాను. ఇప్పుడు ఎందుకు నాకు ఆనందము? నా పాపాలన్నిటినీ క్రీస్తునందు క్షమించబడ్డాయి. నాకు నిత్యము జీవము దొరికింది. నాది ఆహారం. అది ఆ ఆహారం దొరికింది కనుక నేను నిత్యము సంతోషమే. నువ్విచ్చే డబ్బులతోనో, నువ్విచ్చేటువంటి పెట్టేటువంటి ఆహారంతోనో నాకు సంతోషమేమీ లేదు. అది తెలుసుకోవాలి. సంతోషము కష్టం వచ్చినా నువ్వు సంతోషపడాలి. శోధన వచ్చినా నువ్వు సంతోషముగా ఉండాలి. నీ కుటుంబం ఎప్పుడూ కూడా దుఃఖములోకి రాకూడదు. ఎందుకు అంటే, కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన నాలో ఏకమై ఉన్నాడు కనుక నాకు భయమేమీ లేదు, నాకు సంతోషమే.
ఆ సంతోషాన్ని మనము ఎప్పుడు వ్యక్తపరుస్తామో, ఎన్ని కష్టాలు వస్తున్నాయో, ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో, ఎన్ని శోధనలు వస్తున్నాయో, వాటన్నిటిలో మనము యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన బిడ్డలమైతే ఎప్పుడు మనలో సంతోషమే కానీ కన్నీటి పెట్టే పరిస్థితులు ఉండకూడదు. మూడవదిగా సమాధానం. ఒకరి మధ్య ఒకరికి సమాధానం ఉండాలి. ఇది అసలు పూర్తిగా లేదు. బాప్తిసం తీసుకున్నావు, దేవుని వరం పొందావు, పరిశుద్ధాత్మ వరాన్ని పొందావు, బట్ నీలో ఏమి లేదు, సమాధానం లేదు. కనుక నీకు పరిశుద్ధాత్మ ప్రోక్షణ నీలో లేదు. వరమైతే పొందావు కానీ పరిశుద్ధాత్మ యొక్క ప్రోక్షించబడలేదు, అభిషేకించబడలేదు. నీలో సమాధానం లేదు. నువ్వు మూలిగిన సమాధానం లేదు. పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడని చెప్పటం అబద్ధం. మన దగ్గర సమాధానము ఏ సమయంలో చూసినా ఉండాలి. ఎంత కష్ట సమయంలోనైనా మన మధ్య సమాధానం ఉండాలి. కానీ మన మధ్య కోపాలు దేవుని బిడ్డలకి ఎంతో ఉండకూడదని ఆత్మఫలము చెబుతుంది. ఈ ఆత్మఫలాలు మనలో ఉన్నప్పుడే అది నిత్య జీవమునకు మార్గం అవుతుంది. మనలో ఈ లేకుండా నేను జీవమును పొందాను, పరిశుద్ధాత్మ వరమును పొందాను అనుకుంటే కుదరదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, మంచి మంచి స్పీకర్లు అని చెప్పుకుంటున్నారు, నేను బాగా వాక్యం చెబుతానని చెబుతున్నారు, బట్ నీ మధ్య సమాధానము లేదు. మనం ఉదాహరణగా చెబుతున్నాను, స్ట్రైట్గా చెబుతున్నాను. నేను మన తెలుగు జూవిట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి ఒంగోలులో టాప్ చర్చి అది మంది. ఎప్పుడో పూర్వీకులు అమెరికన్ వాళ్ళు ఇంగ్లీష్ దొరలు అక్కడ మందిరం కట్టారు. ఆ కట్టిన మందిరాన్ని మనకిస్తే ఆ మందిరంలో చొరబడినటువంటి వీళ్ళు, బాప్తిస్తాలు తీసుకున్న వీళ్ళు ఇప్పుడు ఆ మందిరాన్ని 2 ముక్కలుగా చేసి 3 ముక్కలు చేసి ఒకరి మధ్య ఒక్కొక్కరికి సమాధానం లేకుండా మేము దేవుని బిడ్డలమని బోధిస్తున్నటువంటి బోధకులు మంచి మంచి కోట్లేసి టైలు కట్టి నిలబడి ఉంటున్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్య సమాధానమో లేదు. మరి వీళ్ళెవరు? పరిశుద్ధాత్మ వరమును పొందారు కానీ పరిశుద్ధాత్మ అభిషేకము లేదు కనుక నిత్య జీవము వారికి రాదు. సమాధానం పడలేవా? యేసయ్య అంతటి వాడే అన్నిటిని సహించాడు కదా. ఆయన పేరేంటి? సమాధానకర్తనే కదా. షాలేము రాజు అంటే సమాధానకర్తనే కదా. సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు నామమును మనము పెట్టుకొని మనలో సమాధానం లేకపోతే నిత్య జీవం ఎక్కడ దొరుకుతుంది? నిన్ను నువ్వు తగ్గించుకోలేవా? నన్ను నేను తగ్గించుకోలేనా? ఎందుకు కోసం? ఎవరి కోసం తగ్గింపు? యేసయ్య కోసం. రేపు మరణము మన వైపు వస్తుంది. రేపు మరణము రాకమునిపే మరణం వచ్చిందనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం? యేసుక్రీస్తు వారి యొక్క శబ్దం విన్న తర్వాత తీర్పునకు లేపబడతామే కానీ జీవంలోనికి లేపబడము. కనుక ఈ భూమి మీద ఉన్నప్పుడు దీర్ఘశాంతము ఇవన్నీ వివరించాలని సమయం కాదు. దీర్ఘశాంతం ఉందో లేదో మనమే పరిశీలించుకోవాలి. దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము బలమైన పేర్లు. ఆశా నిగ్రహము. సాత్వికం అంటే అసలు ఈరోజు ఉన్నటువంటి పాస్టర్లు ఎవరికి సాధ్యము కాదు. మోషే అంత సాత్వికుడే లాస్ట్లో చిన్న పొరపాటు వల్ల కనాను చూడలేక వాగ్దాన భూమిలోకి ప్రవేశం దొరకక మరణం చూశాడు. అయితే ఆయన పరిశుద్ధుడే. ఆయనను మిఖాయేలు దేవదూత తీసుకువెళ్ళిపోయాడు. సాతానుడికి దొరకలేదు మోషే. అయితే ఈరోజు మనమందరమే క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటూ బాప్తిజం తీసుకున్న తరువాత, పరిశుద్ధాత్మ వరమును పొందిన తరువాత మనలో పరిశుద్ధాత్మ ఫలములు లేకపోతే నిత్య జీవము దొరకదు.
ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్న మనము యేసుక్రీస్తుని అంగీకరించకుండా తండ్రి ఒక్కరిని అంగీకరిస్తే తండ్రి ఇప్పుడు ఏం చెబుతున్నాడు? ఇప్పుడు నేను కాదు, ఇప్పుడు ఎవరు? కుమారుని అంగీకరించినప్పుడే భూమి మీద మనం ఇప్పుడు యేసయ్యను అంగీకరించి యేసుక్రీస్తు వారిగా మనం అన్నిటిని సహించుకుంటూ యేసుక్రీస్తుకు మనము మాదిరికరమైన బిడ్డలముగా ఈ భూమి మీద ఆయన నామానికి మహిమోచ్చరితగా మన ప్రవర్తన ఉంటూ మనం తగ్గించుకొని, అందరిలో అంత పరిపూర్ణత లేదు, ఏదో ఒక పొరపాటు మనలో ఉంటుంది, వాక్యం ద్వారా సరిచేసుకుంటూ ఒకవేళ మరణము మనం వెంబడి వస్తే మనము రేపు కుమారుని శబ్దం విన్న తరువాత నిత్య జీవమునకు వెళ్తామే కానీ తీర్పునకు పోము. కనుక 2, భూమి మీద ఉండి కుమారుని అంగీకరించిన వాడు నిత్య జీవంలోనికి వెళ్తాడు. ఇక్కడే నిర్ణయం. క్రీస్తును అంగీకరించకపోయినా మరణము పొందినటి వారు కుమారుని శబ్దం విన్నప్పుడు లేపబడిన వారు తీర్పులోనికి వెళతారు. మొదటిగా జీవములోనికి పోవాలి అంటే భూమి మీద మనం ఉన్నప్పుడే దాన్ని పొందాలి తప్ప ఇక తరువాత ఏ మార్గంలో కూడా మనకి అవకాశం లేదు. అందుకని యోబు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని ముగిస్తున్నాను. వెలుగు నివాసం ఉండే చోటునకు పోవు మార్గమేది? చీకటి తనకు ఉనికి ఎక్కడా? వెలుగు నివసించే చోటునకు పోవు మార్గము మారు మనసు పొందటమే, రక్షణ పొందటమే, బాప్తిసం తీసుకోవటమే, పరిశుద్ధాత్మ ఫలములు మనము కలిగి ఉండటమే. ఇది నిత్య జీవము. మనం ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు, నేను నిత్య జీవనం పొందుతాను, రేపు నాకు మరణం వచ్చినా నాకేం పర్వాలేదు, నాలో ఆత్మ ఫలములు సంతృప్తిగా ఉన్నవి, నేను యేసయ్య బిడ్డనని చెప్పుకునే తీర్మానం మనకు రావాలి. సాక్ష్యాలు ఏ సాక్ష్యాలు చెబుతా? ఒట్టట్టు సాక్ష్యాలు చెబుతావు మందిరాల్లో. ఈ మందిరాలు రేపు నాశనం అవుతాయి. నీ దేహం అనే మందిరాన్ని మార్చుకో. ఈ యాజకులు అనే పేరు పెట్టుకున్న ఈ పాస్టర్స్ నిన్ను పరలోక రాజ్యంలోకి తీసుకుపోనేవారు. వాక్యమే నిన్ను పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్ళేది. నీ ఆలయాన్ని వాక్యం ద్వారా శుద్ధి చేసుకో. ఈ వాక్యములో ఉన్న దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ఈ వాక్యము ద్వారా నీవు శుద్ధి చేసుకొని పరిశుద్ధాత్మ అభిషేకమును నొందితే నిత్య జీవము దొరుకుతుంది. అంతేగాని నువ్వు ఈ మందిరానికి పోతే నిత్య జీవం వస్తుంది, ఈ మందిరంలో ఉంటే వస్తుంది, అలా వాళ్ళ ఇంట్లో ఉంటే రాదు. ఎన్ని అబద్ధాలు, అభూత కల్పనలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు తండ్రి వేరుగా లేడు, కుమారుడు వేరుగా లేడు, పరిశుద్ధాత్మ వేరుగా లేదు, 3 ఏకమై ఉన్నారు. విభేదాలు విడవండి. సంఘం ఒక్కటే, అది క్రీస్తు సంఘం ఒక్కటే. ఆ సంఘములో ఉన్న మనమందరమే పరిశుద్ధాత్మ వరములను కలిగి ఉన్నామా లేమా? పరిశుద్ధాత్మ వరములలో ఒక్కటైనా లోపిస్తే తీర్పునకు వెళ్ళిపోతాం. గమనించుకొని మరణము రాకమునుపే నిత్య జీవములోనికి ప్రవేశించుటకు కుమారుని అంగీకరించండి. యేసు క్రీస్తు నిజమైన దేవుడని, ఆయన ద్వారానే నిత్య జీవమున్నదని, ఆయనే జీవమై ఉన్నాడని, ఆయన విశ్వాసం ఉంచి ఆత్మ ఫలములు కలిగి నిత్య జీవములో ప్రవేశించాలని ప్రేమపూర్వకంగా సెలవిస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాం. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవ, మహిమగల రాజా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇంతవరకు మీ వాక్యము వివరణ ఇచ్చి ఉన్నాము. బిడ్డలు గ్రహించుకొని ఆత్మానుసారమైనటువంటి అభిషేకాన్ని కలిగి నిత్య జీవంలో పొందుటకునైనా వాక్యము ద్వారా ఉదక స్నానం చేయబడాలని ఆశపడుతున్నాం. సహాయం చేస్తున్న దేవా వందనాలయ్యా. నా తండ్రి, ఈ సంవత్సరం అంతటిలో మీరు తోడయ్యారు. ఈ ఆఖరి ఆదివారంలో మమ్మల్ని మీ బిడ్డలుగా వాడుకున్నారు. మరి నూతనమైన సంవత్సరంలో ప్రవేశించుటకు మీ చిత్తము, మీ అంగీకారము మాకు తోడై ఉంచమని
మీ చిత్తానుసారంగా మీ బిడ్డలుగా వాడబడటకు సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని వారి కుటుంబాలను దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. సందాలు పట్టండి. కానుకల కోసం రావణమ్మ గారు ప్రార్థన చేస్తారు. సర్వాధికారిని ఘనమైన నామములకు స్తోత్రాలు. నీవు చేసిన మేలను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు. మధ్యాహ్న కాల సమయంలో నిన్ను స్తుతించుటకు ధ్యానించుటకు సమయం ఇచ్చినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు. నాయన చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించరాక వెనకబడిపోయిన బిడ్డ మరో సమయంలో వచ్చుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాను. ఇంతవరకు పాటల ద్వారా మహిమపరిచినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని మా హృదయాలు భద్రపరుచుకుని వాక్యానుసారం నడుచుకున్నట్టుకు సహాయం దయచేయమని అడుగుతున్నాను. ఇంతవరకు నీ ఉచిత కృపలో మమ్మల్ని కాచి కాపాడిందేవా నీకే స్తుతులు స్తోత్రాలు. నేను ఏమిచ్చి నేను రుణం తీర్చుకుని రక్షణ పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారు ఉంటుకు సహాయం దయచేయమని మా ఇరిగి నలిగి ఉన్న హృదయాలు బలిగాను అర్పణగాను అర్పించుకుని మమ్మల్ని మేము సమర్పించుకునే భాగ్యం దయచేయమని లోకం వైపు చూడకుండా నీ వైపు చూసే బిడ్డలుగా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. నాయనా తండ్రి ప్రభు ప్రతి బిడ్డ ఇని గ్రహించుకునే భాగ్యం దయచేయమని అడుగుతున్నాను. నాయన ఈ సంవత్సర కాలం అంతయో మాకు దయా కిరీటం దయచేసిన దేవా నీకే స్తుతులు స్తోత్రాలు. నాయన ఈ ఆఖరి ఆదివారంలో నాయన తండ్రి ప్రభు మమ్మల్ని నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు నీకేలాది కొలది వందనాలు స్తుతులు స్తోత్రాలు. నాయనా ఇప్పుడు ఈ పీచిన 10 బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ పని కొరకు ఆడబట్టుకు సహాయం దయచేయమని 30 ఆరాధనలు 100 ఫలింపజేయమని అడుగుతున్నాను. నాయన తండ్రి వాళ్ళ అవసరాలు వాళ్ళ కోరికలు ఏమయ్యాయో వాళ్ళ తలంపులు ఏమయ్యాయో వాళ్ళు సఫలపరచమని అడుగుతున్నాను. నాయన చేరి వచ్చిన ప్రతి బిడ్డ మీద నీ ఆత్మను నింపమని అడుగుతున్నాను. నాయన ఈ కొద్ది సుతులు నీ సన్నిధానంలో చేర్చుకొని మా కోసం త్వరలో రాని యేసుక్రీస్తున్నాం పేరట స్తుతించి స్తోత్రిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం మాకు వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు తెచ్చి మా రుణస్తులు క్షమించిన రుణాలు క్షమించండి. శోధులకు తేక కీడించి తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరమునవై ఉన్నావు తండ్రి. ఆమేన్. త్రొట్టెలు వెళ్ళిపోకుండా మనల్ని కాపాడుటకును తండ్రి దేవుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారును పరిశుద్ధాత్మనిక సహవాసం కూడా వచ్చిన బిడ్డలకి రాలేకనబడిన బిడ్డలకి సంఘానికి సంఘ కాపురులకి సంఘ ఉపదేశకులకి సంఘ పరిచారకులకి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.